you're next to me, I'm in the clouds. Your touch is my remedy. Lose all of my. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు నేను ఇండియా గేట్ బాస్మతి రైస్తో చికెన్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. అది ఎలా చేయాలో మీకు ఇప్పుడు నేను చెప్తాను. సింపుల్ స్టెప్స్తో చాలా ఈజీగా మనం హోటల్ స్టైల్లో చేసుకోవచ్చు అనమాట. ముందుగా వచ్చి ఇప్పుడు ఒక కేజీ ఉంటుంది అనమాట, ఒక ప్యాకెట్. అంటే ఈ గ్లాస్ ఇక్కడ చూపిస్తున్నట్టు ఇది పావు కేజీ గ్లాస్ అనమాట. దీంతో 4 గ్లాసులు కేజీ అవుతుంది. ఇంకో 2 గ్లాసులు తీసుకుంటే అర కేజీ అవుతుంది, కేజీన్నర అనమాట. ఈ గ్లాస్తో మనం 6 గ్లాసులు తీసుకొని బియ్యాన్ని 1-2 సార్లు చక్కగా కడిగేసి దీన్ని ఒక అర్ధగంట నానబెట్టుకుందాం. బాస్మతి రైస్ కాబట్టి ఎక్కువ నానవసరం లేదు. ఉడికేటప్పుడు కూడా కొంచెం బాగా నానితే ఏంటంటే చిట్లిపోతుంది అనమాట. అందుకే అర్ధగంట చాలు. ఇప్పుడు దీన్ని వాటర్లో శుభ్రం కడిగి నానబెట్టుకుందాం. చెప్పాను కదా, కరెక్ట్గా ఒక ప్యాకెట్లో కేజీ అంటే 4 గ్లాసులు ఉంటాయి అన్నమాట. ఇక్కడ బిర్యానీ మసాలా అన్నమాట. ఇది బిర్యానీ పువ్వు, తర్వాత జాపత్రి, జాజికాయ, తర్వాత లవంగాలు, యాలకులు, 1 అంగుళం అంతా దాల్చిన చెక్క, అలాగే బిర్యానీ ఆకు. ఇవన్నీ కలిపి మనం మసాలాగా, అంటే ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేస్తే నచ్చదు అనమాట, ఎందుకంటే మసాలా ఎక్కువ ఉంటుంది కదా. అందుకే ఇప్పుడు ఇవన్నీ మనం నూనెలో వేసుకొని వేద్దాం. ఇప్పుడు కళాయి పెట్టుకొని, కళాయి వేడైన తర్వాత దాంట్లో సరిపడా నూనె పోసుకోవాలి. ముందుగా కళాయి పెట్టుకొని దాంట్లో నూనె పోసుకుందాం వేడయ్యేదాకా. నూనె పోసుకొని అది వేడెక్కిన తర్వాత ఇందాక చూపించిన మసాలాని ఇందులో వేసేద్దాం. ఇవి చిటపట అనేదాకా మనం చూడాలన్నమాట. వేడైంది నూనె. ఇప్పుడు మనం ఈ మసాలా వేసేద్దాం. ఈ చిటపటం అంటేనే బాగుంటుంది, దీంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా దిగుతుంది అనమాట. జస్ట్ అది వేసేగానే వెంటనే వేసేయమాకండి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నాను ఒక 3 ఉల్లిపాయలు, పెద్ద సైజు ఉల్లిపాయలు అనమాట. అవి తరిగి పెట్టుకున్నాను. బారుగా తరిగి పెట్టుకోవాలి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకుందాం. అప్పుడప్పుడు అడుగంటిద్దాం, అడుగంటకుండా మనం తిప్పుకుంటూ ఉండాలి. చూసారా, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద చెంచాతో వేద్దాం. దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిద్ది ఎలా తెలిసిద్ది అంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట, అదే పచ్చివాసన పోయినట్టు. కారము, పసుపు, అలాగే గరం మసాలా, 1 స్పూన్ వచ్చి బిర్యానీ మసాలా, తర్వాత పెరుగు వచ్చి బాగా కలిపి దీన్ని ఒక నైట్ అంతా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో, లేదా కనీసం 1.5 అవర్ దీన్ని మొత్తం నాననివ్వాలన్నమాట. అట్లా నానిన తర్వాత మనకి ఉల్లిపాయలు ఇట్లా మగ్గిన తర్వాత ఆ మొత్తం మిశ్రమాన్ని తీసుకొచ్చి ఇందులో వేసేసేయాలి. తర్వాత వచ్చి పచ్చిమిరకాయలు మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. తర్వాత టమాటాలు, 1 టమాటా 4 భాగాలకు వస్తే చాలు. తర్వాత వచ్చి పుదీనా, అలాగే కొత్తిమీర కొంచెం కొంచెం వేసుకోండి. మీకు ఎక్కువ కావాలనుకుంటే స్పైసీగా పుదీనా ఎక్కువ వేసుకోండి, ఆ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. ఇలా వేసేసి మొత్తం కిందకి పైకి ఒకసారి బాగా తిప్పుకుందాం. ఇలా తిప్పుకున్నాక దీన్ని మనము కొంచెంసేపు ఉడకనివ్వాలి. ఎందుకంటే ముక్కల్లో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అంతా వదిలేస్తుంది అనమాట. దానితోనే కొంచెంసేపు ఆ ముక్కని ఉడకనివ్వాలి. చూసారా, కొంచెం అవగానే కొంచెం లూజ్గా అయింది, ఇందాక టైట్గా ఉంది కదా.
ఇప్పుడు కొంచెం లూజ్ అవుతుంది, అంటే వాటర్ వదులుతుందని అర్థం అనమాట. ఇప్పుడు కొంచెంసేపు మనం మూత వేసుకుందాము. హైలో పెట్టుకోండి. మళ్ళీ ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి తిప్పుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఒక్కొక్కసారి అడుగంటికి పోద్ది. అందుకోసం మనం తిప్పుకోవాలి. అడుగంటితే మళ్ళీ మాంసం ముక్క బాగదు కదా, చక్కగా మెత్తగా వస్తుంది. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాం కదా, అందుకోసం చక్కగా మెత్తగా ఉడికిపోద్ది. తర్వాత మనం నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైసు, దాన్ని వాటర్ అంతా తీసేసి ఆ బాస్మతి రైస్ను దీంట్లో వేసేయాలి. ఇది ఒక ఈజీ మెథడ్ అనమాట. ఈ దమ్ బిర్యానీ ఇవన్నీ చాలా టైము ప్రాసెస్ పట్టిద్ది, కానీ ఇది చాలా ఈజీగా ఉంటుంది. దమ్ బిర్యానీ కన్నా వాళ్ళ బాబులాగా ఉంటుంది అనమాట, అంత బాగుంటుంది. మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, మా పిల్లలు మాత్రం మళ్ళీ చేయమంటానే ఉంటారు. ఇదే చేస్తాను నేను. ఇట్లా కింద నుంచి పైకి ఒకసారి బాగా కలిగి పెట్టేసుకోవాలి. బాగా అంటే గట్టిగా చేయకూడదు, ఎందుకంటే ఇది బాస్మతి రైస్ కాబట్టి రైసు మధ్యలోకి ఇరిగిపోతుంది అన్నమాట, అప్పుడు బాగదు కదా. అందుకోసం పైన స్లోగా తిప్పుతున్నా. అలా మొత్తం కలిగి పెట్టుకున్న తర్వాత స్టవ్ పక్కనే మళ్ళీ మనము ఇది చేసే లోపే వేడి వాటర్ని పెట్టుకోవాలి. నాకంటే చేసి అలవాటు అయిపోయింది కాబట్టి వాటర్ అటు చూడగానే తెలిసిపోద్ది. మీరైతే 4 గ్లాసులకి 6 గ్లాసులు వాటర్ పోయాలి. అంటే 6 గ్లాసులకి ఇప్పుడు ఎంత పోయాలి, 3 + 6 గ్లాసులు అంటే 9 గ్లాసులు నీళ్ళు పోయాలన్నమాట. ఏదైతే బియ్యం తీసుకున్నామో ఆ బియ్యంతోనే పోయాలి. చూసారు, ఇక్కడ వాటర్ వేడిగా చేసేసుకున్నాను. ఈ వాటర్ని ఇందులో పోసేద్దాం. కొంచెం ఉప్పు చూసి ఇప్పుడే వేసుకోవాలన్నమాట, వాటర్ పోసినప్పుడే ఉప్పు చూసి వేసుకోవాలి. అలా పైకి కిందకి కలిగి పెట్టుకొని మనం మూత వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు హైలో పెట్టి, ఇక మిగతా 20-25 మినిట్స్ సిమ్లో పెడితే తొందరగా ఉడికిపోద్ది. ఎందుకంటే వేడి వాటర్ పోసా కదా, తొందరగా ఉడికిపోద్ది. యాక్చువల్గా దమ్ బిర్యానీ అయితే 45 మినిట్స్ పట్టిద్ది, ఇది అంత టైం పట్టదు, ఊరినే అయిపోతుంది అనమాట. ఇప్పుడే ఉప్పు చూసుకొని మనం ఉప్పు వేసేసుకోవాలి, లేకపోతే ఉడికినాక వేయలేము కదా. ఎందుకంటే అంతకుముందు కూడా మనం చికెన్లో వేసాం కదా ఉప్పు, అందుకోసం ఇప్పుడు చూసి జాగ్రత్తగా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 5 నిమిషాలు హైలో పెట్టా. తర్వాత ఇక మీడియంలో ఒక 5 నిమిషాలు, ఇక సిమ్లో పెట్టేస్తే హ్యాపీగా మనం ఈలోపు వేరే కూర కానీ ఇంకేమైనా రెడీ చేసుకోవచ్చు. తర్వాత వేరే ఒక పెద్ద గిన్నెలో నీళ్లు తీసుకొని ఎత్తు కోసం దీని మీద పెట్టాను, ఎందుకంటే బయటికి స్టీమ్ పోకుండా ఉంటే తొందరగా ఉడికిపోతుంది. చూసారా, సిమ్లో పెట్టాను, చక్కగా ఉడికిపోయింది. తర్వాత వచ్చి దీనిపైన దేశీ ఘీ అనమాట, ఇంట్లో నేను తయారు చేస్తాను ఇది నెయ్యిని. ఆ నెయ్యిని పైన మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి, వేడి మీద. ఇంకా స్టవ్ కట్టక ముందే వేసుకోవాలి. ఇదే టైంలో నిమ్మరసం కూడా పోసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు నేనైతే పోయట్లేదు, కొంతమంది నిమ్మరసంతో ఉంటే పుల్లగా ఉంటే కొంచెం బాగుంటుందని వేసుకుంటారు. ఇప్పుడు చూసారా, నేను దించేసాను. తర్వాత వచ్చి కింద నుంచి పైకి మీరు చూసుకోండి, ఇట్లా తిప్పుకోవాలి. అంటే మీ ఇష్టం, తిప్పుకోవచ్చు, లేకపోతే వేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా తీసి వేసుకోవాలి. ముక్కలు కనపడాలి కదా, అందుకే ప్రతి ఒక్కరికి రావాలిగా. ముక్కలు నాకలేదు అంటారు, అందుకోసం చక్కగా ఇదిగో పెద్ద ముక్కలు ఉన్నాయన్నమాట. అంతే, అయిపోయింది. ఒకవేళ మీరు గనక త్వరగా చేసుకోవాలంటే మాత్రమే నేను చెప్పిన ప్రాసెస్లో ఇలా చేసుకోండి, చాలా టేస్టీ ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం. మనం అంటే మేము మాత్రమే తింటాము, మీరు కూడా చేసుకొని మీ ఇంట్లో తినండి. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పి సబ్స్క్రైబర్స్ని పెంచండి. ఎందుకంటే మీ అభిమానం వల్లే నేను 1000+ సబ్స్క్రైబర్ని సంపాదించుకోగలిగాను. ఇంకా మంచి వీడియోలు చేయడానికి నాకు ప్రోత్సాహంగా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను చికెన్ బిర్యానీతో పాటు చికెన్ కర్రీ కూడా చేశాను, అది కూడా చేసి మీకు చూపిస్తాను. ఉంటాను, బాయ్ టాటా.